ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ శ్రీకాకుళంలో వినతులను స్వీకరించడానికి సమావేశం ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ముందు ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్, రెల్లి, ఆది ఆంధ్ర, గోడారి కులాలు మరియు వివిధ రాజకీయ పార్టీల పెద్దలు వినతి పత్రాలను అందించారు. అన్ని కులాల అభిప్రాయాలను తెలుసుకుంది ఏకసభ్య కమిషన్. కమిషన్కు అందించిన నివేదికలో అత్యధికంగా 65 వినతి పత్రాలను వర్గీకరణకు అనుకూలంగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు అలాగే వివిధ రాజకీయ పార్టీలు అందించాయి. కమిషన్ ముందు ఏకాకిగా మాల మహానాడుకు సంబంధించి నాయకులు ఉన్నారు. మాల సోదరులకు ఎక్కువ మంది మాట్లాడే అవకాశం కల్పించాలని, లేకుంటే ఈ సమావేశాన్ని అడ్డుకుంటామని కమిషన్ను బెదిరించారు. వారి బెదిరింపులకు లెక్క చేయని ఏకసభ్య మిశ్రా కమిషన్ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిపై అసత్య ప్రచారం చేయబోయిన మాల మహానాడు నాయకులకు హెచ్చరిక జారీ చేసి మైకు లాకేసుకున్న మిశ్రా కమిషన్ మరియు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజకీయ అసత్య ప్రచారాలు చేస్తే బయటకు పంపిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా 59 కులాలు మాకు అండగా ఉన్నాయని, కమిషన్కు తప్పుడు అభిప్రాయాలు మాల మహానాడు నాయకులు చెబుతుండగా వెంటనే ఎంఆర్పిఎస్ నాయకులు అడ్డుకొని ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ ఉపకులాలు సరైన సమాచారం అందించారు. వెంటనే గందరగోళంగా మారిన సమావేశంతో డిఎస్పి రంగ ప్రవేశంతో సద్దుమణిగింది. ఎంఆర్పిఎస్ ఇచ్చే కమిషన్కు నివేదికను సమన్వయం చేసిన ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు, ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రప్రభు సురేష్ మాదిగలు దీన్ని సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు లోపిటి తేజ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు తిరుమల, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు రాణా శ్రీనివాస్, ఎంఈఎఫ్ జాతీయ నాయకులు నత్తల కృష్ణ, చిన్నారావు మరియు ఉపకులాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడిగా చేయొచ్చు నిలబడిపోయింది వీడియోకి మన
కంపల్సరీ ఇస్తారండి.